స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు కోడళ్ళు పార్ట్ 4. గదిలోకి వెళ్ళిన స్వాతి చాలా కోపంగా ఉంటుంది. చిచి, నేనేమనుకున్నాను, అసలేం జరుగుతుంది? ఈ ఐశ్వర్య డబ్బుంది కదా, నా బుట్టలో వేసుకుందాం అనుకున్నాను. అది జరగకపోగా ఇంటి పెత్తనం కూడా దానికే ఇచ్చారు. దీని మంచితనంతో ఇంట్లో వాళ్ళందర్నీ తన వైపే తిప్పుకుంటే నన్నెవరూ పట్టించుకోరు. ఇక నుండి ఈ ఐశ్వర్య దగ్గర మంచిగానే నటిస్తూ అందరి దగ్గర ఐశ్వర్యని బ్యాడ్ చేయాలి. అలాగే ఈ స్వప్నను కూడా కట్నం లేకుండా అత్తారింటికి పంపించే మార్గం చూడాలి. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు స్వాతి అరుగుపై కూర్చొని పూలమాల కడుతూ ఉంటుంది. అప్పుడే స్వాతి దగ్గరికి వచ్చిన స్వప్న, వదినా, షాపింగ్కి వెళ్దాము, వస్తావా? షాపింగ్కా? ఎక్కడికి? సిటీకా అని ఉత్సాహంగా అడుగుతుంది స్వాతి. కాదు దినా, మనూర్లోని ఫ్యాన్సీ షాప్కే. దాన్ని షాపింగ్ అంటారా స్వప్న? అవును దినా, పల్లెటూరి షాపింగ్. సరిపోయింది. నేనింకా పట్నం వెళ్తున్నామేమోనని ఆశపడ్డాను. అమ్మో, పట్నమే? అక్కడ షాపింగ్ చేసేంత డబ్బు మన దగ్గర ఎక్కడదో దినా. మీ చిన్నన్నయ్య ఉన్నాడు కదా, తనకి పెద్ద జీతం వస్తుంది కదా, డబ్బులు అడగకపోయావా? వద్దు దినా, అసలే నా పెళ్లి కోసం అన్నయ్య అమ్మ వాళ్ళందరూ కలిసి డబ్బులు కూడబెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఈ భారం కూడా వాళ్ళ మీద వేయదలుచుకోలేదు. ఇక్కడ ఫ్యాన్సీ షాప్ చాలే అని ఇద్దరూ షాపింగ్కి వెళ్తారు. తనకి కావాల్సినవి తీసుకుంటూ ఉంటుంది స్వప్న. స్వప్న, లవ్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఏ అభిప్రాయం లేకపోవడమే నా అభిప్రాయం. అలా అంటావేంటి స్వప్న? అసలు నీ ఈడు ఆడపిల్లలు ఇలాగేనా మాట్లాడేది? నాకు ఈ లవ్ గురించి ఏం తెలీదు వదినా. నువ్వు కాలేజీలో ఎవరిని ప్రేమించలేదా? ఏంటి ప్రేమ? ఆ మాట ఎత్తితేనే నాకు భయం. అమ్మా నాన్నకి చెడ్డ పేరు తీసుకురాకూడదని అసలు తలెత్తి ఎవరిని చూడను. కాలేజ్ దగ్గర తల దించితే మళ్ళీ ఇంటికి వచ్చేవరకు తల పైకెత్తను. సర్లే, నువ్వెవరిని చూడవు, కానీ నిన్ను చూసేవాళ్ళు ఎవరో ఉండే ఉంటారుగా. ఉన్నాడు, నాకు ప్రపోజ్ కూడా చేశాడు, కానీ నేనే రిజెక్ట్ చేశాను. నీకో విషయం తెలుసా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాల్లో ఉన్న సంతోషం ముందు తల్లి తండ్రి చేసిన పెళ్లిలో ఉండే సంతోషం చాలా తక్కువ. మరి అలాంటప్పుడు నువ్వు అరేంజ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు వదినా? ఇదొక్కతి. దీని మనసు మార్చి ఏ ప్రేమ పెళ్ళో చేసుకుని పోయేలా చేద్దామని నేను ప్లాన్ చేస్తుంటే నన్నే ఎరకాటంలో పెడుతుంది అని స్వాతి తన మనసులో అనుకుని, నాకు ఈ కాలేజ్ చదువులేమీ తెలియదు కదా, ప్రేమించే అవకాశం దొరకలేదు. అందుకే అరేంజ్ మ్యారేజ్తో సరిపెట్టుకున్నాను. కానీ నీకు అవకాశం ఉంది, ఉపయోగించుకో. అమ్మో, నా వల్ల కాదు, నాకు భయం. అమ్మ నాన్నకి తెలిస్తే చంపేస్తారు. వాళ్ల ముందు తలెత్తుకోలేను, వాళ్ల పరువు తీలేను. వాళ్ళకి తెలిస్తే కదా. ఇది నీ వరకు అతని వరకే లవ్ మ్యారేజ్. నాకు తప్ప ఊర్లో ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది. ఓకేనా? ఆ మాటకి స్వప్న ఆశ్చర్యపోతూ, ఏంటి? అవును, ఇప్పుడు చెప్పు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంకా నీకున్న అభ్యంతరం ఏంటో? ఏమీ లేదు. సరే అయితే ఒక్కసారి అతన్ని నాకు పరిచయం చేయి. ఎందుకు? అప్పుడే కదా మీ ఇద్దరికి మ్యాచ్ ఫిక్స్ చేయగలను. ఏం కాదుగా వదినా అని భయంగా అంటుంది స్వప్న. నేనున్నానుగా, నువ్వు ధైర్యంగా ఉండు. సరే వదినా, కానీ ఈరోజొద్దు. రేపు నాతో పాటు కాలేజీకి వచ్చే బస్టాండ్ దగ్గర కలిసి మాట్లాడదాం. సరే అని ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఒకరోజు బాగా చీకటి పడ్డాక పొలం నుండి ఇంటికొస్తారు కృష్ణమూర్తి, సుశీల. ఏం నాన్నా, ఇంత లేట్ అయింది? ఈరోజు పొలంలో కాస్త పనెక్కువగా ఉందిరా. మళ్ళీ రేపటికి వాయిదా వేస్తే అలాగే వెనకబడిపోతుంది. నేను అన్నయ్య ఇద్దరం సంపాదిస్తున్నాం కదా నాన్నా, ఇంకా మీరెందుకు పనిచేయటం? రెస్ట్ తీసుకోవచ్చు కదా నాన్నా. రే, రెస్ట్ తీసుకుంటే ఎలారా? ఇంకా మేం నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. చెల్లి పెళ్లి చెయ్యాలి గదా. రాబోయే రోజుల్లో బాగా చూస్తారో చూడరనే మాట పక్కన పెడితే ఇప్పటికైనా మా మీద ప్రేమతో విశ్రాంతి తీసుకోమన్నారు. ఆ మాట చాలేరా? అదేంటమ్మా, అప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా ఎందుకుంటాను చెప్పు? దానికి సమాధానం ముందు ముందు రోజుల్లో తెలుస్తుందిలేరా మనవల్లారా అని పార్వతమ్మ స్వాతి, ఐశ్వర్య వైపు చూస్తూ అంటుంది. ఏంటి బామ్మగారు, మమ్మల్ని చూస్తూ అంటున్నారు? నేనేమీ అలాంటి దాన్ని కాదులేండి. ఊరికి నిలే చూశానులే మనవరాలా. అన్నయ్యలు వదినలు చాలా మంచివాళ్ళు.
మా అమ్మా నాన్న నిన్ను ఎంత మంచిగా అయితే చూసుకుంటున్నారో వాళ్ళు కూడా అమ్మా నాన్నని అంతే బాగా చూసుకుంటారు నానమ్మా. నా కొడుకు కోడలితో ఈ ఊర్లోనే ఎవరో పోటీ కాదు. నా కోడలో దేవత. అత్తను కూడా అమ్మలా చూసుకునేది ఈ ఊర్లో నా కోడలొక్కతే. నిజమా నానమ్మా? కన్న తల్లికి కూడా పెన్షన్ డబ్బులు ఇస్తేనే అన్నం పెడతామనే రోజులివి. పెళ్ళాల మాటలిని తల్లిదండ్రిని వదిలేసే కొడుకులున్న ఊరు మనదే. కాని నా కొడుకు కోడలికి మాత్రం నేనంటే ఎంతో ప్రేమ. నా మాటనే జవదాటరు. నన్ను అడగకుండా ఏ పని చేయరు. ఇదంతా మీరు నేర్పిన సంస్కారం, మీరు నేర్పిన పద్ధతి అత్తయ్య గారు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అత్తలాగా నాపైన అధికారం చెలాయించకుండా అమ్మలాగా నన్ను హక్కుని చేర్చుకున్నారు. తెలుసో తెలియకో నేనేదైనా పొరపాటు చేసినా నాపైన కోప్పడకుండా నవ్వుతా దాన్ని ఎలా సరిచేసుకోవాలో ప్రేమగా నాకు నేర్పారు. నిజంగా నానమ్మ నిన్ను అంత బాగా చూసుకుందా అమ్మా? అవును, మీరిద్దరూ అత్త కోడల్లాగా లేరు, తల్లి కూతుల్లాగున్నారని ఊళ్ళో వాళ్ళందరూ మా ఇద్దరి మధ్య అనుబంధం చూసి అనేవాళ్ళు. నువ్వు గ్రేట్ నానమ్మా. కొంతమంది అత్తయ్యగారితో కోడల్ని అలా నెత్తిన పెట్టుకోకూడదు, చీటికి మాటికి తిట్టాలి, కోప్పడాలి, రాచి రంపాన పెట్టాలని చెప్పేవాళ్ళు. కానీ మా అత్తమ్మ అవేమీ వినలేదు. అందుకేనా మా అమ్మ ఇప్పటికీ ముందు నీకు కావాల్సిన వంట చేశాకే మా గురించి పట్టించుకునేది నానమ్మా? అదేం కాదులేరా, పెద్ద వయసు కదా, ఆగలకుండలేనని ముందు నాకు చేసి పెడతదిలే. నువ్వు చెప్పకపోయినా మాకు అర్థమైందిలే నానమ్మా అని హరి కూడా నవ్వుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్ళయి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రోజు కూడా నాకు అత్తింట్లో ఉన్నాననే భావన కలగలేదు. నా పుట్టింట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. కోడలు మాటలకి సంతోషంగా మురిసిపోతుంది పార్వతమ్మ. బామ్మగారు, మా అత్తయ్య మావిని నేను కూడా అలాగే చూసుకుంటున్నాను, ఇకపై కూడా చూసుకుంటాను. ఐశ్వర్య మాత్రం ఏమీ మాట్లాడదు. మనసులో ప్రేమ ఉన్నా ఊరికే అది ప్రతిసారి పైకి చూపించుకోవాలి అనే మనస్తత్వం కాదు తనది. అందుకే ఏమీ మాట్లాడకుండా వాళ్ళ మాటలు వింటూ చూస్తూ ఉంటుంది. అది చూస్తాను మనవరాలా, కాలం ఎప్పుడు ఒకే తీరు ఉండదు కదా. ఎప్పుడు ఎవరిలో ఎట్టాంటి మార్పు వస్తుందో తెలీదు కదా అని చమత్కారంగా అంటుంది పార్వతమ్మ. ఆ మాటకి స్వాతి, ఎన్ని జరిగినా నేను ఇలాగే ఉంటాను. ముందు ముందు మీరే చూస్తారుగా నేను చెప్పేది నిజమో అబద్ధమో. ఆ భగవంతుడు గట్ట ఆయుషునిస్తే తప్పకుండా చూస్తాను. నిజంగా నీ మనసులో ఏముందో తెలియకపోయినా మాట వరుసకైనా మీ అత్త మామని బాగా చూస్తానంటున్నావు. కానీ చిన్న మనవరాలు అసలేమీ మాట్లాడడం లేదు. ఆ మాటకి ఐశ్వర్యకి కోపం వచ్చింది. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి నటించడం, అందర్నీ కాక పట్టడం నాకు తెలీదులేండి బామ్మగారు. ఎందుకో తెలియదు ఐశ్వర్య, నేను నీతో ఎంత బాగుండాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని లేనిపోని బాధని నటిస్తుంది స్వాతి. ఐశ్వర్య మొహం తిప్పుకొని తన గదికి వెళ్ళిపోతుంది. ఓ రోజు ఐశ్వర్యని తీసుకుని సినిమాకొస్తాడు ఆకాష్. ఏంటండి చెప్ప పెట్టకుండా సడన్గా సినిమాకి తీసుకొచ్చారు ఈరోజు అని ఎగ్జైట్మెంట్తో అడుగుతుంది ఐశ్వర్య. నీతో కొంచెం మాట్లాడాలని. ఏంటో చెప్పండి. మా వదిన నీకెందుకు నచ్చటం లేదు? చీటికి మాటికి ఏదో ఒకటి అంటూ అవమానిస్తున్నావు. మనిద్దరి హ్యాపీనెస్ మధ్యలో ఆవిడ ప్రస్తావన ఎందుకు? లేదు, ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సిందే ఐశ్వర్య. మీ వదిన ప్రవర్తన నాకు ఫేక్గా అనిపిస్తుంది. లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడే వాళ్ళలాగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళ నుండి మా వదిని చూస్తున్నావు. మా అందరికీ అనిపించింది, నీకు మాత్రమే ఎందుకు అలా అనిపిస్తుంది? ఏమో తెలీదు, నాకైతే అలాగే అనిపిస్తుంది. కారణం నాకు తెలుసు. మా వదిన నీలాగా డబ్బున్న కుటుంబం నుంచి రాలేదు కాబట్టి. అంతేగా, నువ్వు తనతో పొగరుగా ప్రవర్తించినా సర్దుకుపోతుందని నీకు చులకన. నువ్వింత చేసినా మా వదినికి నీ మీద కోపం లేదు. అది తన గొప్ప వ్యక్తిత్వం అని ఆకాష్ క్లాస్ పీకుతాడు. చూడండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, ఎవరికి వాళ్ళే రైట్. అయినా మీ వదిన నాతో మాటలు పడాలని నేనేమీ కోరుకోవట్లేదు. తన సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకునేలా ప్రవర్తిస్తుంది ఆవిడే. ఇక ఈ టాపిక్ వదిలేసి సినిమాని ఎంజాయ్ చేద్దాం అని ఐశ్వర్య అనటంతో సైలెంట్ అయిపోతాడు ఆకాష్.
ఓ రోజు స్వాతి వీధిలో కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటూ ఉండగా పక్కింటి శారద, స్వాతి, ఈ ఇంట్లో అన్ని పనులు నువ్వే చేస్తున్నట్టున్నావు. మీ తోటికోడలు ఏ పని చేయకుండా మహారాణిలా కూర్చొని తింటుంది. పాపం, తను చిన్నప్పటి నుండి డబ్బులో గారాబంగా పెరిగిన పిల్ల. ఈ పనులేవి తనకి తెలియవు కదా, ఎలా చేయగలదు? అవసరమైతే నేర్చుకోవాలి. నువ్విలా తనని వెనకేసుకొని వస్తే ముందు ముందు చాలా ఇబ్బంది పడతావు. తను కూడా నీలాగే ఆ ఇంటి కోడలే కదా. అయితేలే, తను నా చెల్లి లాంటిది. తన బదులు కూడా నేనే అన్ని పనులు చేస్తాను. అప్పుడే అనుకోకుండా ఆ వైపు వచ్చి దూరంగా నిలబడి వాళ్ళ మాటలు విన్న ఐశ్వర్య, ఇన్నాళ్ళు నేను పొరపాటున స్వాతి అక్క గురించి తప్పుగా ఆలోచిస్తున్నాననుకుంటా. తను చాలా మంచిదానిలా ఉంది. ఇక నుండి తనతో బావుండాలి అని ఐశ్వర్య అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని అప్పటికే అక్కడ ఐశ్వర్య ఉన్నది అన్న విషయం గ్రహించిన స్వాతి కావాలనే అలా మాట్లాడుతుంది. ఇక ఐశ్వర్య వెళ్ళిపోగానే శారదతో స్వాతి, దానికి పొగరు మామూలుగా లేదు. ధనవంతుల కుటుంబం నుండి వచ్చానని అహంకారం. ఏదో పాపం కొత్తగా అత్తింటికి వచ్చిందిలే అని ఊరుకుంటున్నాను. చూస్తా ఉండు, దాని పొగరు దించి దాని చేత ఇంటి పనులు ఎలా చేయిస్తాను. ఆ మాటలకి శారద షాక్ అవుతుంది. ఇప్పటిదాకా తన పట్ల ప్రేమగా మాట్లాడావు, ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు అది ఆ పక్కనే ఉండి వింటూ ఉందిలే. అయినా అదంటే నాకేం భయం లేదనుకో. కాకపోతే మరీ మొహాన్ని అనడం సంస్కారం కాదు కదా అని అలా మాట్లాడాను. చూడు, రేపటి నుండి అక్క అక్క అంటూ అభిమానంతో నేనంటే పడి చస్తుంది అని నీళ్ల బిందెత్తుకొని వెళ్ళిపోతుంది స్వాతి. ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.